నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ. పంతులు నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అన్నానండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే. మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఇంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రవణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకటరావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. చేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందెలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడుస్తున్న కనకమ్మాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా? ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లాయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే, మా ఇంటికి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా? అయ్యా, పిల్లలకి ఎగ్జామినేషన్స్. ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే, మీ ఇష్టం కానివ్వండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం. 3 తమలపాకులు, 2 తీసుకొని మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరుదా లాయరు, మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు. మీరుదా చెప్పి కూర్చోండి. లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్ కి పెళ్లి చేయకూడదని ఆగాను. ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి. పైగా వీళ్ళు ప్రేమ పరీక్షలో నెగ్గారు. అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలని సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడతానయ్యా. అలాగేనండి. అంటే గింటే ఏం లేదు. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం. కృష్ణాప్రియ నిశ్చితార్థం గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఏంటండి? వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ 2004 అంటే 2004 సంవత్సరం, మంత్ ఫిబ్రవరి, తేదీ 13, రాత్రి 12 గంటల తర్వాత అంటే మార్నింగ్ అవర్స్ లో వ్యాలంటైన్స్ డే ప్రవేశిస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా 1:32 శ్రీ 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 పెద్దిరెడ్ల వెంకట్రావు గారి ఓన్లీ సన్ కృష్ణకు, శ్రీ 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 యలమంచిలి రమణమ్మ గారి భర్త గారి ఏకైక డాక్టర్ బిసి హేమకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డిసైడ్ చేస్తూ వెడ్డింగ్ పత్రిక రాయడమైనది. అమ్మయ్యా, ఈ పెళ్లితో ఇక ఊళ్ళో ప్రశాంతత నెలకొంటుందన్నమాట. బ్రహ్మం గారు, ఈ 2 కుటుంబాలు ఈ రోజు ఒకటవుతున్నాయంటే దానికి కారణం మీరండి. నాదే ఉందండి. ఏంటండి నిశ్చితార్థానికి ఇంత ఆలస్యంగా అవుతున్నారు? పదండి పదండి. ఏమంటే ఒకసారి నన్ను గెలండి. ఎందుకు? నమస్కారం అమ్మా. ఒసే కోడలి పిల్ల, నువ్వేం కలగంటలేదే, నిజాన్నే చూస్తున్నావు. ఆడపడుచు గడ్డం పంపిస్తా గాని ఆ తెరిచిన్నోరు ఒకసారి మూసి నవ్వు. ఇదిగో అల్లుడు, జరిగిందంతా మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. అయ్యా లాయర్ గారు రండి, లోపల మాట్లాడుకుందాం. రండి రండి. అయ్యా లాయర్ గారు క్షమించాలి, ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకున్నాం. అవునండి, ఇగో మా వెధవ ఉన్నాడు కదా, వీడు జీవితంలో ఇన్నాళ్ళకో మంచి పని చేశాడు. ఆ యలమంచిలి రామణమ్మ గారి కూతురు హేమ దాన్ని ప్రేమించాడండి. నేను అమ్మాయిని ప్రేమించాను. చేసింది అలా చేసి మళ్ళీ ఎదవ కోలు చెప్తున్నా. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? కాస్త వాడు చెప్పేది వినండి. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కాయా? ఇంకా మేడల మీదకి నీళ్ళ ట్యాంక్ మీదకి ఎక్కకుండా ప్రేమపేటల మీద కూర్చోబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఎవడో వెదో ఏదో రాస్తే నమ్మేడవేనా? నిజమేంటో తెలిసిపోయేది లేదా? ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా? ఆ అమ్మాయి కోసం కాపు కాసి చేతులు ఊపింది నిజం కాదా? మొన్ననే కదరా పట్టపగలు గోడ దూకి గుట్టులు బాధించుకున్నావు. ఏ అప్పుడే నిప్పులు తగ్గిపోయా? మావయ్య గారు, ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా. ఏంటంటే ఆన్లైన్ కేసు కొత్త నాలుగు పేక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గానీ మాట తప్పే నీతి నాకు లేదు. చూడండి లాయర్ గారు, మీరు చెప్పండి, ఈ ఎదనా కొడుకు వల్ల అమ్మాయి మరో ఎదనా కొడుకులు మోస్తాను ఊరంతా పొగారు పుట్టింది. బుద్ధులు లబ్డి కొడుకు ఎవడన్నా పిల్లకి తాళి కడతాడంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆలోచించుకోవద్దు. ఏంటన్నా నువ్వు? ఎంతసేపు నీ కాల్ ఇదే కానీ నేను చెప్పేది వినవా?
అసలు నేను ఏంటో నువ్వు చెప్పేది? ఊరుకో న్యాయం నాకో న్యాయమునా? నా కూతురికి అల్లుడికి తెలియకుండా ఇట్లా కోళ్ళు కూడా పోయాను. అలాంటిది ఇవాళ తాంబూలాలు పుచ్చుకున్నాను. తప్ప లాయర్ గారు చెప్పండి. అది మీ అబ్బాయి. మా అబ్బాయికే వాడికే కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను పెడతాను. డాడీ, నేను కృష్ణ ప్రేమించుకున్నా ఉన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజీలో కూడా. డాడీ, నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది డాడీ. నీకేమన్నా మతిపోయిందా? బుర్రుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్న మాట వింటుంది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు, నిన్నే ఇటు చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా? కృష్ణ, కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది. కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాట మీది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? అసలు ఏమైంది నీకు? చూడు, వీఆర్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీఆర్ ఫ్రెండ్స్. బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట, చిందులేయరో సందేల చెయ్యి బట్ట, అందాలు చిందేలా కుందనాల బొమ్మ, తందనాల బాలీరే చందనాల కొమ్మ, పంద్యాలు గాయాల పందేళ్ళ బందాల, ఊవరో గుండెల్లో గూడు గడ్డ, నవ్వే మూవరో మురిపాల ముద్దు బిడ్డ, సిగ్గురో చిలకమ్మ చిక్కేదట, చిందులేయరో సందేల చెయ్యి బట్ట. హేమా, ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్విలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటావేమిటమ్మా? అవునన్న, కృష్ణ నేను ప్రేమించుకోలేదు. మా మధ్య ఆలోచన లేదు. గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరి ఇదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమా, మీ ఇద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే
అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో భలే ఉందమ్మా. ఆడిని ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతను చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లిష్టం లేదు. నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న? పెళ్ళంటే బాధ్యత. అది మోస్తూ చదవడం నా వల్ల కాదు. అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాని? అది అత్తయ్య, హేమకి పెళ్లి. ఏయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే, మీరి వీరి గుమ్మడి పండే చెయ్యి జారేనే, నిధి ఆడే వింత ఆటలు ఎడపాటి వెక్కిరించనే, ప్రేమయే శాపమై కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే, వీరి వీరి గుమ్మడి పండే చెయ్యి జారేనే. ఊపిరైన విడిపోవునేమో నన్ను విడిలేవు నీ ఊహలే, గుండెలోన సందడిగా మారి తెగ కదిలించి నీ ఊసులే, వెంట పడుతూ నన్ను తరుముతున్నాయి నువ్వు చేసిన వాసలే, ఎంత మరచిన మరువలేకున్న మనమాడిన ఆటలే, ఎటు చూసినా ఎప్పుడూ అలా నీ రూపమే నవ్వితేలా, అడుగడుగు నీ అల్లరే అలా ఎదురై మరీ కవ్విస్తూ ఇలా, చేరుకోలేని దూరమే అవుతుంటే నీ బంధమే, కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే, వీరి వీరి గుమ్మడి పండే చెయ్యి జారేనే. ఎందుకంట నన్ను కలిసి రేపావు బీబీల చిగురాసలే, అంతలోనే నువ్వు అందకుండా మిగిలించావు అడి ఆశలే, అణు అణు మన చిలిపి సరసాల ఆనాటి తడి గుర్తులే చూపుతున్న
బాటలు ఎడబాటి వెక్కిరించని ప్రేమయే శాపమై డాడీ కృష్ణని వద్దన్న క్షణం నుంచి తెలిసింది డాడీ. కృష్ణ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని. డాడీ కృష్ణ నా వాడు కాదన్న క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పా. కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ. డాడీ అది పార్కుల్లోనూ సినిమా హాళ్లలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ. స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ. కొండె చప్పు డాడీ, కొండె చప్పు డాడీ, కొండె చప్పు, కొండె చప్పుడు. మనకి ఇక్కడ ముహూర్తం మించిపోతుంది. ఏడయ్యా పెళ్లి కొడుకు, ఏడయ్యా స్వామి? పెళ్లి కొడుకు గదిలో లేడండి. పెళ్లి కొడుకు గదిలో లేడా? ఆ వరండాలోనూ ఆ బాత్రూమ్ బయట ఉంటాడు, చూడండి అయ్యా. అంతా వెతకమండి, వాడు ఎక్కడా లేడు. ఎక్కడా లేడా? అంటే పెళ్లి కొడుకు మిస్సింగ్ అన్నమాట. పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, ఏమిటి? పెళ్లి కొడుకు కనిపించడం లేదా? ఆ. ఇక్కడ ఎక్కడ ఉంటాడు చూడండి పంతులు. అంతా వెతికారటమ్మా, ఎక్కడా లేట. ఏమయ్యా వెంకట్రావు గారు, పెళ్లి కొడుకు కనిపించడం లేదంట. ఊరుకొచ్చెల్లమ్మా, ఆడెక్కడ పోతాడు? ఆ లోపల గదిలో ఎక్కడ పేకాడుతూ ఉంటాడు. అక్కడ కూడా లేడండి. ఆ? లేదంటే మరి ఏం పెద్దిరెట్ల వెంకట్రావు, నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీదకి ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? చెల్లమ్మా ఆవేశం తగ్గించు. ఏంట్రా ఆవేశం దక్కించేది? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేనేమైనా ఎర్రిదాల్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఓయ్, ఎందుకే అలాగా అరుస్తావు? కళ్యాణ మండపోతులు పారిపోవడానికి నా కొడుకే పిరికేదవ కాదే. పెళ్లి కూతురు ఒప్పించడం లేదు. ఓయ్, ఎలా మంచిలో రవణమ్మా, ఓయ్, మీరు షాక్ లో ఉన్నారని నేను ఓయ్ అన్నానమ్మా. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాడు నాటకం ఆడుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచేవో తీసుకురావే. ఆ అవసరం నాకే వచ్చిందిరా. అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. నువ్వే దాచావే, నువ్వే తీసుకురా. నువ్వే దాచుంటావు. నువ్వే దాచావు. నువ్వే తీసుకురా. మీరిద్దరు ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ నుంచి దూకి సత్తామంటున్నారు. తొందరగా వెళ్దాం. ఏంట్రాకి పొలా ఏం చేస్తున్నావు? కనపడతలేదు, పొల్లెడుతున్నాను. ఒరే అగ్గిపుల్ల, పెళ్లి చెయ్యము అంటే చావారు గాని పెళ్లి చేస్తాము అంటే సస్తామంటారేంట్రా ఇళ్ళు? అందరూ ఒప్పుకున్నాక చచ్చిపోతారంటారేంట్రా? ఈ లెటర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తామంటే సత్తానంటారేంట్రా? పొద్దు నుంచి బొర్ర తక్కువ చచ్చిపోతుంటారే. ఈరి గుమ్మడి పండ్లకి వీళ్ళ కథ ఏదో గొప్ప వెరైటీగా ఉంది రాబాయ్. పైకి ఎవరు రావద్దు, మా మాట వినండి. పైకి ఎవరైనా రావడానికి ప్రయత్నించారో ఇక్కడి నుంచి దూకేస్తాం. పైకి ఎవరు రావద్దు. ఎరా యాసలత్రవా యథవాసాలు దిగి హాకెందుగా? ఒసేయ్, నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ముండా సోకత్తే అని. ఏయ్, మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళ తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకున్న పెళ్లి కాదు, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏయ్, ఈ యలమంచలి రమణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. దిగండి. మీ అమ్మ ఎంతంటే అన్నంత పని చేస్తుంది, నా కొంప కొల్లరైపోతుంది. దిగవమ్మా నువ్వు. మా పెళ్లి చేయనంటే దిగుతాం, లేకపోతే దూకి చేస్తాం. ఏయ్, సన్నా చదవని దూకేమంటే కాళ్ళు కొడతాను. ఏటి నువ్వు ఎరకొట్టేది? దూకితే ఈరిపోతాయి. మీరు ఎన్ని చెప్పినా వినం, మీరు పెళ్లి చేయనంటే దిగుతాం. ఏయ్, మీ డేట్ చేసుకున్నా సరే మీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ఏటన్నయ్యా, నువ్వు ఏటొస్తావు? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే. అగ్గిపుల్ల, నువ్వు ఇక్కడున్నావా? నీ గురించి తెగ తిరుగుతున్నాను. ఏటంత అర్జెంట్ ఏంటి ఇప్పుడు? అది కాదురా, ఆ వెంకట్రావు కొడుకును రమణమ్మ కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినాయిరా, మాకేం తెలుస్తుంది, నువ్వు వచ్చి చెప్తా అది కాదురా, కొత్త మలుపు తిరిగిందేట్రా?
ఆ సంగతి తెలిస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటావు అగ్గిపల్లి కూర్చుని ఎప్పుడు ఎదిగించేది కదా ఛీ! అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా. మేము ప్రేమించుకోలేదు మొర్రాలు మొత్తుకుంటుంటే విన్నారేంటి? ప్రేమించుకోపోతే మీ పేర్లు గోడల మీద ఎక్కినా అరే ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగేనివేనా? నిజమేంటో తెలుసుకునేదా? కృష్ణ నేను కేవలం స్నేహితులం మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమీ లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంతమందికి బొట్టు పెట్టి చెప్పమంటారు? ఎంతమందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా? ఎవరన్నా నా 10 మంది? చదువు తప్ప వేరే ధ్యాస లేని అమ్మాయిని పట్టుకొని చెడిపోయిందని చాటేసేవాళ్ళేనా? చెప్పండి. నాకు అర్థమైపోయిందిరా. ఏంట్రా ఎదురు ప్రేమించుకోలేదు. ప్రేమించుకుంటే పెళ్లికి ఒప్పుకోరు కదా. ఒప్పుకోపోతే ప్రేమించుకున్నట్టు లెక్క కదా. కదా 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 అది కథ. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారా? వాళ్ళు తప్పేం లేదు, చేసిందంత నేనే. వెంకట్రావు గారు, పిల్లల్ని కన్నామన్న ఒకే ఒక హక్కుతో బుద్ధగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో ఘోరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం. అందుకే వాటర్ ట్యాంక్స్ అన్ని లవర్స్ ట్యాంక్స్ గా మారిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఈ పిల్లని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నేను ఊరుకోను. 6 100 100 6 ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ముండా సొక్కత్తని ఎంతసేపు నీ గొల నీదేనా? ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోవే. ముందర దిగమని చెప్పు. బాబు అమ్మాయి మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను. మొదటి నుంచి కూడా మీ జాతకాలలో రాహువులు కేతువులు కొట్టుకుంటున్నారు. అంచేత ఎవరు ఏం చెప్పినా కూడా మీ పెళ్లి జరగదు. ఈ పిలక శాస్త్రి మాటంటే మాటే. దిగడి కిందకి.